హలో నమస్తే అండి. ఈరోజు 7 కప్ స్వీట్ చేస్తున్నానండి. కొబ్బరి అరచిప్పండి, 5 ఇలాచీ అండి వేసి మిక్సీలో కాస్త తురుములాగా రుబ్బుకోవాలి. కొబ్బరి అండి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ గ్లాస్తో కొలత వేస్తున్నానండి. 7 కప్స్, 1 గ్లాసు కొబ్బరి అండి. శనగపిండి 1 కప్ అండి. కొబ్బరి వేసిన తర్వాత శనగపిండి అండి 1 గ్లాసు, ఆయిల్ అండి, ఒక గ్లాసుడు ఆయిల్, పాలు 1 గ్లాస్ అండి. షుగర్ వచ్చి 3 కప్ గ్లాసెస్. త్రీ గ్లాస్ షుగర్ అండి. కొబ్బరి, పచ్చి కొబ్బరి, శనగపిండి, పాలు, ఆయిల్, 3 గ్లాసెస్ షుగర్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టండి. వేసుకున్నవన్నీ బాగా కలుపుతూ ఉండాలి. కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలండి. నిలపకూడదు, నిలిపితే మాడిపోతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలండి, ఆపకుండా. కలుపుతుంటేనే బాగా ఇదవుతుందండి, లేదంటే కింద మాడిపోతుంది. ఆపకూడదు, ఆపినామంటే కొబ్బరి వేసాం కాబట్టి మాడిపోతుంది తొందరగా. ఇలా దగ్గర పడేంత వరకు తిప్పుతూనే ఉండాలండి, కలుపుతూ బాగా దగ్గర పడాలి. చూసారుగా దగ్గర పడుతూ వస్తుందండి. మధ్యలో ఒక 2 స్పూన్ల నెయ్యి, మళ్ళీ ఒక 2-3 స్పూన్ల నెయ్యి అండి. బాగా రోస్ట్ అవ్వాలండి. రోస్ట్ అలా వస్తేనే రుచిగా ఉంటుంది. 7 కప్ స్వీట్స్ అంటారండి. ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్ అండి, అందులోకి వంపుతున్నాను అంత.
అంతేనండి. కాస్త ఆరాక ఒక 5 నిమిషాల తర్వాత ముక్కలుగా కోయాలి. చల్లారిందండి. ఇప్పుడు ముక్కలుగా కోసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకోవాలండి. ఇంకాస్త చల్లారాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత ఇలా ముక్కలుగా చేసేసుకొని పీసెస్ ఇవండి నిల్వ ఉంటాయండి. 20-25 డేస్ వరకు ఉంటాయి. ఏం పాడవు, బాగా టేస్టీగా బాగుంటాయి. పిల్లలకు స్నాక్స్ లాగా కూడా పనికొస్తాయి. స్కూళ్ళకు కూడా ఇచ్చి పంపచ్చు. ఒకసారి ట్రై చేయండి. లైక్ చేసి కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.